హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇదివరకు హాఫ్ ఆఫ్ ద సిలబస్ నేను కంప్లీట్ చేయించాను. సో ఒకవేళ చూడనట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. పైప్స్ అండ్ సిస్టమ్స్ని తెలుగులో మనం గొట్టాలు మరియు ట్యాంకులు అని చెప్పి అంటాము. ఇదివరకు మనం టైమ్ అండ్ వర్క్ చూసాం కదా, సేమ్ అదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతాము ఈ చాప్టర్లో కూడా. పైప్స్ అండ్ సిస్టమ్స్లో సపరేట్ ఫార్ములాస్ కానీ సపరేట్ ప్రొసీజర్స్ కానీ ఏముండవు. మీరు టైమ్ అండ్ వర్క్ ఎంత తరోగా నేర్చుకుంటే అంత మంచిది, బికాజ్ ఇక్కడ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. బట్ ఇక్కడ పైప్స్ అని చెప్పి అంటాము అండ్ అక్కడ వచ్చేసరికి వర్క్ అని చెప్పి అంటాము, అంతే డిఫరెన్స్. ఓకేనా? పైప్స్ అండ్ సిస్టమ్స్లో చూద్దాం, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాము అండ్ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి చెప్తాను అండ్ సిమిలారిటీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. పైప్స్ ఏ అండ్ బి ఆర్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 36 hours and 45 hours. ఇన్ హౌ మచ్ టైమ్ టేకెన్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అని చెప్పి అన్నారు. సో మనం ఇక్కడ ఏ విధంగా తీసుకుంటాం, టైమ్ అండ్ వర్క్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ యూజ్ చేస్తాము. ఇలా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇక్కడ 36 hours అని మెన్షన్ చేశారు, ఇక్కడ వచ్చేసరికి 45 hours అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిది మనం ఎల్సిఎం తీసుకుంటాము. ఎల్సిఎం వచ్చేసరికి 180 వస్తుంది. ఓకేనా? 180 ఎలా వస్తుందని చెప్పి మీరు కొంచెం బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో 180 ఎలా వచ్చిందని చెప్పి మీకు అనిపిస్తే 36, 45 దీనికి ఎల్సిఎం మనం ఏ విధంగా తీసుకుంటామో, యాక్చువల్లీ దీంట్లో నుంచి కామన్ ఏది కామన్గా పోతుందంటే 9 కామన్ ఉన్నది, రైట్? సో 9 కామన్ తీసేయండి. 9 కామన్ తీసేస్తే దిస్ ఈజ్ 4 దిస్ ఈజ్ 5. ఓకేనా? సో ఈ రెండిటికి ఎల్సిఎం వచ్చేసరికి మనకు 20 అవుతుంది. 9 కామన్ తీసాం కాబట్టి 9 ఇలా రాసేయండి. ఓకేనా? మల్టిప్లై చేసేయండి. సో దట్ మనకు 180 వచ్చేస్తుంది. ఓకే గైస్, సో ఇక్కడ వచ్చేసరికి పైప్ ఏది వచ్చేసరికి ఇది ఏ బి కదా, సో ఏది వచ్చేసరికి ఎఫిషియన్సీ వచ్చేసరికి 5 ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి 4 అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ ఈ బోత్ వచ్చేసరికి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంతసేపట్లో ఫుల్ అవుతుంది అని చెప్పి మనకు క్వశ్చన్ కదా. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాం, టైమ్ అండ్ వర్క్లో కూడా ఇదే విధంగా చేస్తాం కదా, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎంతసేపు పడుతుందని చెప్పి. సో ఈ రెండు ఎఫిషియన్సీస్ని 5 + 4 అని చెప్పి ఎడిషన్ చేసేస్తాము. సో 9 వస్తుంది. నెక్స్ట్ 5 + 4 9 కదా, సో టోటల్ ఇక్కడ ఎంత ఉంది, టోటల్ వచ్చేసరికి 180 పార్ట్స్ ఉంది. 180/9 అని చెప్పి రాసిస్తాం. సో 180/9 వచ్చేసరికి మనకు 20 hours పడుతుంది అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం గైస్. ఓకేనా? మీరు ఒకవేళ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సరిగా అర్థం కాకపోతే ఆర్ఎల్స్ మీరు ఈ వీడియోకి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్, బికాస్ మనం కంప్లీట్గా ఎల్సిఎం మీదనే డిపెండ్ అవుతాం అనమాట, ఈ చాప్టర్ అయినా కానీ అండ్ టైమ్ అండ్ వర్క్ అయినా కానీ. సో మనకు చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 12 minutes, పైప్ బి కెన్ ఫిల్ ఇట్ ఇన్ 15 minutes అండ్ పైప్ సి కెన్ ఎంటీ ఇట్ ఇన్ 10 minutes అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ఎంటీ అని చెప్పి అన్నారు. ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ అండ్ ఎంటీ ట్యాంక్ విల్ బీ ఫుల్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ కొంచెం మిస్ అయినట్టుంది. 3 గొట్టాలు ఏ బి మరియు సిలు కలవు. ఏ ట్యాంక్ నింపడానికి 12 నిమిషాలు పట్టును, బి 15 నిమిషాలలో నింపును, సి ట్యాంక్ని ఖాళీ చేయగలదు. ఇక్కడ సి వచ్చేసరికి ట్యాంక్ని ఖాళీ చేయగలదు. ఒకసారి మీరు రాసుకోండి గైస్, నేను డిటెక్ట్ చేస్తాను. ట్యాంక్ని ఖాళీ చేయగలదు. 3 గొట్టాలు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత కాలం పడుతుందని చెప్పి ఇక్కడ క్వశ్చను. ఒకసారి రాసుకోండి, మళ్ళీ చెప్తాను. 3 గొట్టాలు ఏ బి మరియు సిలు కలవు. ఏ ట్యాంక్ని నింపడానికి 12 నిమిషాలు పట్టును, బి 15 నిమిషాలలో ట్యాంక్ని నింపును, సి 10 నిమిషాల్లో ట్యాంక్ని ఖాళీ చేయగలదు. 3 గొట్టాలు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత కాలం పడుతుందని చెప్పి మనకు క్వశ్చను. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే గాయస్ సేమ్ ప్రొసీజరు, బట్ ఎంటీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఖాళీ చేయగలదని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం ఎఫిషియన్సీలో మనకు కొంచెం తేడా వస్తుంది. ఎట్లా అంటే నేను చూపిస్తాను.
ఇలా మనం యాజ్ యూజువల్ ఏబిసి ఇలా తీసుకుంటాము. దిస్ ఈజ్ ఏ, బి అండ్ సి. సో ఏ వచ్చేసరికి మనకు ఇక్కడ 12 అని చెప్పి 12 మినిట్స్ మెన్షన్ చేశారు. బి వచ్చేసరికి 15 మినిట్స్ అన్నారు. సి వచ్చేసరికి ఎంత 10 మినిట్స్లో ఖాళీ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనిది ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం వచ్చేసరికి 60 వస్తుంది కదా. అండ్ రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ రాసుకోండి. ఇది 5 టైమ్స్ పోతుంది, దెన్ ఆఫ్టర్ ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఖాళీ చేస్తుంది కాబట్టి ఇది ఎంటీ కదా, ఎంటీ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి, ఎంటీ. సో ఇక్కడ వచ్చరికి ఎఫిషియన్సీ వచ్చరికి మైనస్ అని చెప్పి రాసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. ఇక్కడ మైనస్ అని చెప్పి రాసుకోండి. సో క్వశ్చన్లో ఇంకా ఏం మెన్షన్ చేశారు, ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అని చెప్పి అన్నారు. సో హౌ మెనీ మినిట్స్ అండ్ ఎంటీ ట్యాంక్ విల్ బి ఫుల్. సో ఇవన్నీ తెరిచేశారు. సో ఎంతసేపట్లో ట్యాంక్ నిండిపోతుందని చెప్పి అడుగుతున్నారు. సో దట్ ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాం, ఎఫిషియన్సీస్ అన్నీ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో దీనికి మైనస్ ఉంది కాబట్టి సి ఎఫిషియన్సీ -6గానే రాసేయండి. సో మనకు ఎంత వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకు 3 వస్తుంది అనమాట, 9 - 6 అంటే, ఓకే. సో ఇక్కడ టోటల్ ఒకటన అనొచ్చు, ఏదైనా అనుకోండి. సో టోటల్ వచ్చేసరికి 60 పార్ట్స్ ఉంది. 60 పార్ట్స్ ఎంత 3/3 చేసేయండి ఎఫిషియన్సీ. సో మీకు 20 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. ఇది మన ఆన్సర్. మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుతాము. సేమ్ టైమ్ అండ్ వర్క్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ డిటో అలానే ఉంటుంది. వేరే సపరేట్ ప్రొసీజర్స్ అంటూ దీనికి ఉండవు. క్వశ్చన్స్ కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి గైస్, ఓకేనా. మీరు ఎంత తరోగా ఉంటే టైమ్ అండ్ వర్క్ ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 20 మినిట్స్ అండ్ 24 మినిట్స్. పైప్ సి కెన్ ఎంటీ సేమ్ సిస్టమ్ ఇన్ 50 మినిట్స్ అని చెప్పి అన్నారు. ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మచ్ టైమ్ అండ్ ఎంటీ సిస్టమ్ విల్ బి ఫుల్ అని చెప్పి అంటున్నారు. సో గైస్ మీకు పైన ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం మీకు అర్థమైనట్లయితే మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి, ఓకేనా. అర్థం కాకపోతే నేను ఇక్కడ ఎలా చేస్తానో ఒకసారి చూడండి ప్రొసీజర్, ఓకేనా. సో పాజ్ చేసేయండి. రైట్, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మనం దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తామో సేమ్ ప్రొసీజర్ గైస్. ఇక్కడ వచ్చేసరికి ఇది 20 మినిట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి 24 మినిట్స్ అన్నారు బి. ఇది సి ఇది వచ్చేసరికి ఎంటీ చేస్తుందట ఎంతసేపు 15 మినిట్స్లో అనమాట ట్యాంక్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటాము, ఎల్సిఎం తీసుకుంటాము. ఇక్కడ 120 అని చెప్పి వచ్చేస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6 టైమ్స్ పోతుంది. ఇది వచ్చేసరికి 5 టైమ్స్ పోతుంది గైస్. ఇది వచ్చేసరికి ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మైనస్ మెన్షన్ చేయాలి బికాస్ ఎంటీ చేస్తుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ఈ అన్నిటినీ ఓపెన్ చేశారు, ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అని చెప్పి నిండుతుంది అని చెప్పి అడుగుతున్నారు, ఓకే. సో ఇక్కడ 6 + 5 - 8 సేమ్ ప్రొసీజర్, ఓకేనా. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 3 వస్తుంది అనమాట, ఓకే. సో 180 టోటల్ ఎంత 180/3 అని చెప్పి రాసేయండి. సో 40 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పైప్ A can fill an empty cistern in 20 minutes. Pipe B can fill same cistern in 24 minutes. If both pipes are opened, in how much time an empty cistern will be full అని చెప్పి అంటున్నారు, ఓకే. సేమ్ ప్రొసీజర్ లైక్ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, అదే సేమ్ ప్రొసీజర్ ఇక్కడ, కొత్తగా ఏం లేదు. సో ఇది 20 మినిట్స్ మెన్షన్ చేశారు, ఇది 24 మినిట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 120 వచ్చేస్తుంది ఆబ్వియస్లీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది ఎంత 6 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది, ఓకేనా. సో ఈ రెండింటిని ఓపెన్ చేస్తే మనకి ఎంత టైం పడుతుందని చెప్పి. సో 6 + 5 వచ్చేసరికి 11. ఇక్కడ 120/11 అని చెప్పి రాసేయండి. సో 10 టైమ్స్ పోతుంది కదా, 10 టైమ్స్ ఇంకెంత మిగులుతుంది, 10 మిగులుతుంది. 10/11 మినిట్స్ అని చెప్పి రాసేయండి. ఇది మనకు ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పైప్ A can fill a cistern in 12 minutes due to leakage. It takes 8 minutes more to fill the cistern. In how much time a full cistern, ఇది సిస్టమ్ గైస్, సిస్టమ్ కాదు, సారీ ఫర్ దిస్, will be emptied స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఇక్కడ అయి ఉంటుంది, ఓకేనా. emptied డ్యూ టు లీకేజ్ అని చెప్పి అంటున్నారు. గొట్టము ఒక ట్యాంక్ని 12 నిమిషాల్లో నింపగలదు. ఏ గొట్టం అని చెప్పి ఇక్కడ రాసుకోండి, తెలుగు మీడియం గైస్.
ఏ గొట్టము ఒక ట్యాంక్ని 12 నిమిషాల్లో నింపును, లీకేజ్ కారణంగా ట్యాంక్ నిండుటకు 8 నిమిషాలు అదనంగా పట్టును అనమాట. వేరే గొట్టము లీకేజ్ ఉంటుందట దాంట్లో, సో దట్ ఎంత 8 మినిట్స్ అదనంగా పడుతుంది. ఎంత కాలంలో లీకేజ్ కారణంగా ట్యాంక్ ఖాళీ అవుతుంది? సో లీకేజ్ కారణంగా ఎంత కాలంలో ఆ ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇక్కడ 12 మినిట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు, ఇంకా లీకేజ్ కారణంగా 8 మినిట్స్ మోర్ అని చెప్పి అన్నారు కాబట్టి, సో మనం 12 మినిట్స్తో కంపేర్ చేస్తేనే 8 మినిట్స్ మోర్ కదా. సో 12 + 8 అని చెప్పి రాసుకోవాలి. దట్ ఈస్ ఎంత? 20 మినిట్స్ అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకోండి. ఓకేనా? ఎల్సిఎం తీసుకుంటే మనకు 60 వస్తుంది. సో దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలి? రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ రాసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏమన్నారు? నెక్స్ట్ వచ్చేసరికి హౌ మచ్ టైం, ఎంత టైం పడుతుంది ఖాళీ అవ్వడానికి అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ లీకేజ్ మనకు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా చేయాలంటే గైస్, ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో లీకేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ 3 - 5 అని చెప్పి రాయాలి. ఓకేనా? దట్ ఈస్ -2 అని చెప్పి వస్తుంది. ఇక్కడ మైనస్ని మీరు కన్సిడర్ చేయకండి, ఇది మైనస్ వచ్చేసరికి లీకేజ్ కారణంగా వచ్చింది మనకు. సో దీన్ని మీరు కన్సిడర్ చేయకండి, ఏం పర్లేదు. సో ఎంత టైం పడుతుందంటే టోటల్ ఎంత? 60 / 2 అని చెప్పి చేసేయండి, 30 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఇలా మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ పైప్ కెన్ ఎంప్టీ ఏ ఫుల్ ట్యాంక్ ఇన్ 12 minutes and another pipe which takes 18 minutes more time to fill an empty tank. In how much time second pipe can fill empty tank అని చెప్పి అంటున్నారు. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మీకు పైన ప్రాబ్లం అర్థమైపోయి ఉంటే ఈ ప్రాబ్లంని మీరు చేయండి వీడియో పాజ్ చేసుకొని. ఓకేనా? సో మనం ఈ డేటా ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ ఏ పైప్ వచ్చేసరికి 12 మినిట్స్ అన్నారు, వేరే పైప్ వచ్చేసరికి ఎంత ఎక్స్ట్రా టైం తీసుకుంటుందో లీకేజ్ వల్ల 18 మినిట్స్ అన్నారు. 12 + 18 అని చెప్పి రాసుకోవాలి మీరు. ఓకేనా? సో దట్ మీకు ఇక్కడ 30 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాము, అది ఇక్కడ రాసేస్తాం, దట్ ఈస్ 60 అని చెప్పి. ఓకేనా? సో నెక్స్ట్ ఎఫిషియన్సీస్ 5 times పోతుంది, ఇది వచ్చేసరికి 2 times పోతుంది గైస్. ఓకేనా? ఇక్కడ ఏ పైపు అంటే ఇది ఏ, ఇది బి అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇది బి అని మెన్షన్ చేయలేదు, బట్ అనదర్ పైప్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏ వచ్చేసరికి ఎంటీ చేస్తుంది అనమాట, ట్యాంక్ని ఎంటీ చేస్తుందంటే ఇక్కడ మైనస్ అని రాసుకోవాలి, రైట్? ఓకేనా? అండ్ లీకేజ్ ఉండడం వల్ల అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ లీకేజ్ ఉంది కాబట్టి సేమ్ ప్రొసీజర్ మనం పైన ఫాలో అయినట్టే ఇక్కడ మనకు ట్యాంక్ మొత్తం ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుందట, ఇక్కడ 2 - 5 అని చెప్పి రాసుకుంటాం ఇక్కడ దీని ఎఫిషియన్సీ. సో రెండిటిది. సో మనం ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు 7 వస్తుంది గ్యాస్, ఇక్కడ మైనస్ రాదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎంత? టోటల్ 60 ఉంది, / 7 చేయండి. ఓకేనా? సో దట్ మీకు 8 times పోతుంది, 7 × 8 = 56, ఇంకా 4 మిగులుతుంది కాబట్టి 4/7 అని చెప్పి రాసేయండి. ఓకేనా? ఇన్ని మినిట్స్ పడుతుంది అన్నమాట మొత్తం ట్యాంక్ ఎంటీ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పైప్ ఏ కెన్ fill a cistern in 20 minutes and another pipe B can fill same cistern in 25 minutes. Both pipes are started together. After 3 minutes, pipe A was closed. In how many minutes tank will be full? Guys, మనం టైమ్ అండ్ వర్క్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తాము. ఓకేనా? సో మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ ఐడియా ఉంటే ఇక్కడ చేసేయండి వీడియో పాజ్ చేసి. ఓకేనా? సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? పైప్ ఏ, పైప్ బి అని చెప్పి. పైప్ ఏ వచ్చేసరికి 20 minutes అన్నారు, అండ్ పైప్ బి వచ్చేసరికి 25 minutes అన్నారు. ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాము, 100 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 5 times పోతుంది, ఇక్కడ వచ్చేసరికి 4 times పోతుంది, రైట్? ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు? బోత్ పైప్స్ ఆర్ స్టార్టెడ్ టుగెదర్. ఆఫ్టర్ 3 minutes పైప్ ఏ వాజ్ క్లోజ్డ్. 3 minutes వర్క్ చేసిన తర్వాత పైప్ ఏ వచ్చేసరికి క్లోజ్ చేశారనమాట. సో 3 minutesలో
పైపే ఎంత వర్క్ చేసి ఉంటుంది, 3 మినిట్స్ వర్క్ ఆఫ్ పైపే అని చెప్పి రాసుకోండి. సో దట్ ఈస్ 3 ఇంటూ పైపే ఎఫిషియన్సీ ఎంత 5 కదా, సో 5 అని చెప్పి రాసేయండి. సో దట్ ఇక్కడ మీకు 15 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ అంతా ఎవరు చేయాలి గైస్? రిమైనింగ్ వర్క్ మొత్తం బీనే చేయాలి కదా. 3 మినిట్స్ తర్వాత ఇతను వెళ్ళిపోయాడని చెప్పి మనం వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్లో చూస్తాము. బట్ ఇక్కడ పైప్ కాబట్టి పైప్ని క్లోజ్ చేస్తాం 3 మినిట్స్ తర్వాత. సో దట్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ వర్క్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను. రిమైనింగ్ వర్క్ సో 100లో నుంచి -15 కదా, సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 85 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, 85. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఆబ్వియస్లీ బీనే చేయాలి. బీది వచ్చేసరికి 4. ఓకే, ఎఫిషియన్సీ అనుకోండి. సో ఇక్కడ 85/4 చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో 2 టైమ్స్ పోతుంది, 1 టైం నెక్స్ట్, దెన్ ఆఫ్టర్ మనకి ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. 1/4 మినిట్స్ అని చెప్పి రాసేయండి. ఓకేనా, 1/4 మినిట్స్ అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. Pipe A can fill a cistern in 21 minutes. Pipe B can fill the same cistern in 18 minutes. Both pipes are started together. How many minutes before pipe B should be closed so that tank will be finished in 11 minutes అని చెప్పి అంటున్నారు. సో 11 మినిట్స్లో ట్యాంక్ నిండడానికి ఈ పైప్ బి అనేసి ఎప్పుడు మనం క్లోజ్ చేసేయాలి, దాన్ని కట్ చేసేయాలి ఆ ట్యాప్ని అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం టైమ్ అండ్ వర్క్లో కూడా చూసాము. సో దీన్ని 2 వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 11 మినిట్స్ పాటు బోత్ ఏ అండ్ బి వర్క్ చేశారని చెప్పి అనుకుందాము. సో ట్యాప్ ఆన్ చేసి ఉంచామని చెప్పి అనుకుందాము. ఓకేనా, సో వస్తుంది వాల్యూ సంథింగ్ ఎక్కువ వాల్యూ వస్తుంది బికాజ్ బి వర్క్ చేయడం వల్ల. సో ఆ రిమైనింగ్ వర్క్ని బి ఎంత వర్క్ చేశాడో మనం తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఏ బి అని చెప్పి అన్నారు. దిస్ ఈజ్ ఏ బి. ఏ వచ్చేసరికి ఎంతసేపట్లో ఫిల్ చేయగలదు, 21 మినిట్స్లో ఫిల్ చేయగలదు. బి వచ్చేసరికి 18 మినిట్స్లో ఫిల్ చేయగలదు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా, సో ఎల్సిఎం వచ్చేసరికి మనకు 126 అని చెప్పి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి 6 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసరికి 7 టైమ్స్ పోతుంది. ఇప్పుడు కండిషన్కి రండి. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే 11 మినిట్స్ పాటు బోత్ ఏ అండ్ బి వర్క్ చేశారని చెప్పి అనుకుంటున్నా. సో 11 మినిట్ ఏ ప్లస్ బి వర్క్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకేనా, సో 11 ఇంటూ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీస్ ఎంత, 6 + 7 కదా, దట్ ఈస్ 13. ఓకే, ఎంత మనకు వచ్చేస్తుంది, 143 అని చెప్పి వచ్చింది. యాక్చువల్ టోటల్ వర్క్ ఉంది ఎంత, 126 మాత్రమే ఉంది, బట్ 146 అని చెప్పి వచ్చింది. ఇది ఎవరి వల్ల వచ్చింది, బి వర్క్ చేయడం వల్లనే వచ్చింది కదా. సో ఎక్సెస్ వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను, ఎక్సెస్ వర్క్. ఓకే, ఎక్సెస్ వర్క్ వచ్చేసరికి ఎంత, ఇక్కడ 143 - 126 చేసేయండి. సో మీకు ఎక్సెస్ వర్క్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 17 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ 17ని ఎవరు చేయాలి, ఈ 17 వచ్చేసరికి ఎవరి వల్ల వచ్చింది, 17 ఎక్స్ట్రా అంటే బి వల్లనే, బికాస్ బి వర్క్ చేయడం వల్లనే వచ్చింది అనమాట. బి ట్యాప్ని ఆన్ చేయడం వల్లనే వచ్చింది. ఓకేనా, సో బి ఎఫిషియన్సీ ఎంత, 7. ఓకేనా, సో 17/7 చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ 3/7 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఆర్ఎల్స్ ఇంకో విధంగా మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏ ఒక్కడే 11 మినిట్స్ పాటు వర్క్ చేశాడని చెప్పి అనుకుందాము. రిమైనింగ్ వర్క్ని బి కూడా వర్క్ చేస్తాడు కదా, రిమైనింగ్ వర్క్ ఎంతైతే ఉంటుందో అంత వర్క్ని బి చేశాడని చెప్పి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇలా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసేద్దాము. ఓకేనా, ఏ ఇన్ 11 మినిట్స్ అని చెప్పి నేను 11 మినిట్స్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకేనా, సో 11 ఇంటూ ఎంత, ఏ కోఎఫిషియన్సీ 6 కదా, సో మనకి ఎంత వస్తుంది, 66. రిమైనింగ్ వచ్చేసరికి ఎవరు చేయాలి, ఇక్కడ రిమైనింగ్ మొత్తానికి బి చేయాలి. ఓకేనా, రిమైనింగ్ ఎంత, 126 - 66, రిమైనింగ్ ఎంత వస్తుంది మనకు,
రిమైనింగ్ వచ్చేసరికి 60 వస్తుంది గైస్. ఇది మొత్తం ఎవరు చేయాలి? బి చేయాలన్నమాట. సో బి ఎఫిషియన్సీ ఎంత? 7. సో 60/7 ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ ఇది 8 టైమ్స్ పోతుంది, ఇక్కడ వచ్చేసరికి 4/7 అని చెప్పి వచ్చేస్తుంది అన్నమాట మినిట్స్. సో టోటల్ టైం ఎంత పడుతుంది? ఇక్కడ ఏ ఆల్రెడీ 11 మినిట్స్ వర్క్ చేశాడు కదా, ఏ ఆల్రెడీ 11 మినిట్స్ వర్క్ చేశాడు, దాంట్లో నుంచి సో ఇక్కడ బీకి ఇంతసేపు పట్టింది, ఓకేనా, ఈ వర్క్ చేయడానికి. బి వచ్చేసరికి బిఫోర్ టైమే వెళ్ళిపోవాలి కదా, వర్క్ చేయకముందే, అంటే ట్యాంక్ నిండకపోతే బి వచ్చేసరికి అంటే ఇక్కడ బి వచ్చేసరికి ఎంతసేపు ఆన్ చేసి ఉంచారు? ఇంతసేపు ఆన్ చేసి ఉంచారు, 8 4/7 మినిట్స్ ఆన్ చేసి ఉంచారు, రైట్. సో ఇక్కడ బి ఎంతసేపు ముందే ఆఫ్ చేసేయాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో దట్ ఇక్కడ ఆల్రెడీ ఏ వచ్చేసరికి 11 మినిట్స్ అని చెప్పి ఉంది, ఓకే. క్వశ్చన్లో మెన్షన్ చేశారు 11 మినిట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సో టోటల్ వర్క్ వచ్చేసరికి టోటల్ ట్యాంక్ నిండడానికి వచ్చేసరికి ఎంతసేపు పడుతుంది? 11 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఇక్కడ బి ఆల్రెడీ 8 మినిట్స్ 4/7 మినిట్స్ ఆన్ చేసి ఉంది కాబట్టి 11 మినిట్స్ నుంచి మీరు సబ్ట్రాక్ట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 8 4/7. సో దట్ మీకు ఎంత ఆన్సర్ వస్తుందంటే 2 3/7 మినిట్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. మనం టైమ్ అండ్ వర్క్ చేసాము, సో వెళ్ళిపోయాడు మనకు అలా వస్తుంది. బట్ ఇక్కడ ట్యాప్ ఆన్ ఆఫ్ ఉంటుంది, సో అర్థం చేసుకోండి. ఇక్కడ అదే ఫ్లోలో చెప్పేస్తున్నాను నేను, సారీ ఫర్ దట్, అర్థం చేసుకోండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 10th క్వశ్చన్ అండ్ టైమ్ అండ్ వర్క్ యొక్క క్వశ్చన్, బోత్ క్వశ్చన్స్ వచ్చేసరికి సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ టైమ్ అండ్ వర్క్ యొక్క క్వశ్చను అక్కడ మనం చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు, సో దట్ నేను అక్కడ స్కిప్ చేశాను ఆ క్వశ్చన్ని. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఒకేసారి చెప్తే మీకు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను అక్కడ స్కిప్ చేశాను ఆ క్వశ్చన్ని. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఏ, బి అండ్ సి కెన్ ఫినిష్ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, 15 days and 20 days respectively. They started working together. B left the work after అని చెప్పి ఉంటుంది ఇక్కడ, ఆఫ్టర్ వర్కింగ్ 3 days అండ్ C left the work 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని చెప్పి అడుగుతున్నారు. మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ తెలుసుకుందాము. సో దట్ ఏ వచ్చేసరికి 12 days, బి వచ్చేసరికి 15 days, సి వచ్చేసరికి 20 daysలో చేయగలరు అనమాట వర్క్ని. సో ఇప్పుడు మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 60 వస్తుంది. దీనికి 5 times, దిస్ ఈజ్ 4 times, దిస్ ఈజ్ 3 times అని చెప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బి యొక్క వర్క్ 3 days క్యాలిక్యులేట్ చేద్దాము అండ్ సి యొక్క వర్క్ కూడా 3 days క్యాలిక్యులేట్ చేద్దాము, ఓకే. దెన్ ఆఫ్టర్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడ బి 3 days వర్క్ అని చెప్పి రాసుకుంటున్నాను. బీస్ 3 days వర్క్, ఎంత? 3 into బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4, ఓకే. సో దట్ ఇక్కడ 12 వస్తుంది, ఓకే. అండ్ సిది కూడా సిస్ 3 days వర్క్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా. సి 3 days కాబట్టి 3 into సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3, ఓకే. సో దట్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చేసరికి 9 వస్తుంది. సో సి వచ్చేసరికి బిఫోర్ పీరియడే వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ వర్క్ మనం ఏ విధంగా రాసుకుంటామంటే రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి టోటల్ ఎంత? 60, ఓకే. 60లో నుంచి ఇక్కడ బి వచ్చేసరికి ఎంత? 12, ఇది మైనస్ వేసేయండి. బట్ సిది వచ్చేసరికి మీరు మైనస్ చేయకండి, ఓకేనా. బిఫోర్ వర్కే వెళ్ళిపోతుండు కాబట్టి సి అనేటోడు ఇక్కడ ప్లస్ అని చెప్పి రాసుకోండి, ఓకే. నెక్స్ట్ మీకు ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చేసరికి 57 అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకే.
నెక్స్ట్ ఈ 57 అనే వర్క్ని ఈ ఇన్ని పార్ట్స్ని ఎవరెవరు చేయాలి? ఇక్కడ వచ్చేసరికి ఏ మరియు సి మాత్రమే చేయాలన్నమాట. ఓకేనా? బికాస్ బి వచ్చేసరికి 3 days వర్క్ చేసిన తర్వాతనే వెళ్ళిపోతుండు కాబట్టి రిమైనింగ్ వర్క్ని ఇక్కడ ఏ ప్లస్ సి చేస్తారు. ఓకేనా? దట్ ఈస్ మీకు 5 + 3 వచ్చేసరికి 8 వస్తుంది. సో 57/8 అని చెప్పి రాసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని డేస్? 7 1/8 డేస్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేస్తాము. ఓకేనా గైస్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఈ ప్లేస్లో. ఓకేనా? 12 + 9 అని చెప్పి నేను రాసిన. సో ఇక్కడ +9 అని చెప్పి రాయాలి. బికాజ్ ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేశారంటే సి లెఫ్ట్ ద వర్క్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దట్ మీరు బిఫోర్ కంప్లీషన్ అని అన్నప్పుడు రిమైనింగ్ వర్క్ రాసుకునేటప్పుడు అక్కడ ప్లస్ అని రాయాలి. ఒకసారి ఈ క్వశ్చన్ చూస్తే పైప్ పాయింట్ సిస్టమ్స్ నుంచి 10th క్వశ్చన్ చూస్తే మీకు డౌట్ క్లారిఫై అయిపోవచ్చు. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 12 minutes అండ్ పైప్ బి ఇన్ 20 minutes అండ్ పైప్ సి ఫిల్ ఇన్ 30 minutes అని చెప్పి అన్నారు. ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 2 minutes అండ్ పైప్ బి ఈజ్ క్లోజ్డ్ 3 minutes బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ట్యాంక్ అని చెప్పి అన్నారు. హౌ మచ్ టైం టేకెన్ టు ఫిల్ ట్యాంక్ అని చెప్పి అంటున్నారు. ఎంత టైం పడుతుంది ట్యాంక్ ఫుల్ అవ్వడానికి అని చెప్పి అంటున్నారు. సో బిఫోర్ ఫిల్లింగ్ అని చెప్పి అంటున్నారు. సో దట్ మనం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎఫిషియన్సీస్ తెలియదు కాబట్టి ఇలా రాసుకోండి. ఏబిసి ఇది 12 minutes అన్నారు, ఇది వచ్చేసరికి 20 minutes అన్నారు, ఇది వచ్చేసరికి 30 minutes అన్నారు గైస్. సో ఇమీడియట్గా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేస్తాము. 60 అని వచ్చేస్తుంది. ఇక్కడ 5 times అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 times, ఇక్కడ వచ్చేసరికి 2 times, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఎంతసేపటి తర్వాత క్లోజ్ చేశారట? 2 minutes తర్వాత. సో ఏ ఇన్ 2 minutes అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకేనా? ఏ ఇన్ 2 minutes వచ్చేసరికి 2 into ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5 అని చెప్పి. సో దట్ మనకు 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ బి ఇన్ ఎన్ని మినిట్స్ అన్నారు? ఇక్కడ 3 minutes బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ట్యాంక్ అన్నారు. సో దట్ ఇన్ 3 minutes నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది గైస్? ఇక్కడ వచ్చేసరికి 3 minutes కాబట్టి 3 into బి యొక్క ఎఫిషియన్సీ 3. సో దట్ మనకు 9 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ చూద్దాము. ఓకేనా? రిమైనింగ్ వచ్చేసరికి టోటల్ కెపాసిటీ ఎంత? 60. ఓకేనా? ఇది టోటల్ కెపాసిటీ 60 మైనస్ మనం బి వచ్చేసరికి ఏ వచ్చేసరికి క్లోజ్ చేసాం కాబట్టి అది మైనస్ చేసేయండి. ఇక్కడ -10. నెక్స్ట్ బి వచ్చేసరికి బిఫోర్ కంప్లీషన్ మనం క్లోజ్ చేసాం కాబట్టి సో దట్ ఇక్కడ ప్లస్ అని చెప్పి రాస్తాము. ప్లస్ ఇక్కడ 9 అని చెప్పి రాసేస్తాం గైస్. ఓకేనా? సో మనకి ఎంత వస్తుంది గైస్? ఇక్కడ వచ్చేసరికి మనకు 59 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, 59. ఈ 59 అనే వర్క్ని ఎవరెవరు చేయాలి? ఈ 59 అనే వర్క్ని బి అండ్ సి మాత్రమే చేయాలి. బికాజ్ ఏని మనం క్లోజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ బి ప్లస్ సి. ఓకేనా? ఇక్కడ ఎంత? బి ప్లస్ సి వచ్చేసరికి 5 వచ్చేస్తుంది. బికాజ్ వాళ్ళ ఎఫిషియన్సీ 3 + 2 వచ్చేసరికి 5. సో 59/5 చేసేయండి. ఓకేనా? సో మనకు 11 times పోతుంది. దెన్ ఆఫ్టర్ 4 మిగులుతుంది. 4/5 minutes అని చెప్పి రాసేయండి. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం గైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఐ థింక్ మీకు ఈ డౌట్ క్లారిఫై అయ్యి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ప్లస్ ఆర్ మైనస్ రాయాలా అని చెప్పి. ఓకే, పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ a system in 24 minutes and 30 minutes respectively. Both pipes are open together. Pipe B was closed 3 minutes before filling of the tank. In how many minutes tank will be full అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రొసీజర్ ఏంటిది? వాళ్ళ ఎఫిషియన్సీస్ ఆ ట్యాంక్ ఆ పైప్స్ యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వచ్చేసరికి 24 minutes అన్నారు, బి వచ్చేసరికి 30 minutes అన్నారు. సో ఇక్కడ మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 120 వచ్చేస్తుంది. ఓకేనా? ఇది 5 times పోతుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి 4 times పోతుంది. ఓకే,
గైస్ ఇక్కడ కండిషన్ చూడండి, పైప్ బి వాస్ క్లోజ్డ్ 3 minutes బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ట్యాంక్ అని చెప్పి అన్నారు. సో ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వకంటే ముందు 3 minutes ముందు పైప్ బిని మనం క్లోజ్ చేసాము. సో దానికి అర్థం ఏంటిది, ఇప్పుడు అప్పటిదాకా ఏ అండ్ బి కలిసి వర్క్ చేశారనే అర్థం కదా. 3 minutes బిఫోర్, 3 minutes తర్వాత అంటే లాస్ట్ 3 minutes వచ్చేసరికి ఏనే వర్క్ చేసి అంటే ఏ పైప్ ఆన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాస్ట్ 3 minutes ఈ పైప్ ఏ ఎంత మనకు ఫిల్ చేసిందంటే ఏ అని చెప్పి రాసుకోండి. నేను 3 into 5 వచ్చేసరికి మనకు ఇక్కడ ఎంత 15 అని చెప్పి వస్తుంది రైట్. ఈ 15 parts వచ్చేసరికి లాస్ట్ 3 minutesలో పైప్ ఏ ఫిల్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ 3 minutes కంటే బిఫోర్ మనకు ఎంతైతే వర్క్ జరిగిందో ఆర్ ట్యాంక్ ఎంతైతే ఫిల్ అయిందో అది ఇద్దరు కలిసే ఫిల్ చేశారు కదా. ఆ పైప్ ఏ అండ్ పైప్ బి కలిసి మాత్రమే చేశారు కదా. సో దట్ ఇప్పుడు రిమైనింగ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా. రిమైనింగ్ ఎంతైతే ఉందో అది రెండు పైపులు కలిసే ఫిల్ చేసినాయి కాబట్టి సో 120 - 15 అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 120 - 15 మనకు ఎంత వస్తుంది గైస్, 105 వస్తుంది. ఓకే. 105ని ఎవరెవరు ఫిల్ చేశారో ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఫిల్ చేశారు కదా. సో దట్ ఈజ్ మనకి ఎంత వచ్చేస్తుంది, ఏ ప్లస్ బి వచ్చేసరికి 9 వచ్చేస్తుంది. ఓకేనా. సో 105/9 దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 11/2/3 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా. క్యాలిక్యులేషన్ మీకు అర్థం కాకపోతే అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ 11/2/3 minutes వచ్చింది. ఇక్కడ ఏమని క్వశ్చన్, ఇన్ హౌ మెనీ మినిట్స్ ట్యాంక్ విల్ బీ ఫుల్ అని చెప్పి అన్నారు. ఓకే. ఇద్దరు కలిసి చేస్తే 11/2/3 minutesలో ఇద్దరు కలిసి చేశారు అంటే 105 parts అనమాట 120 partsలో. సో ఇక్కడ 15 parts వచ్చేసరికి 3 minutes పట్టింది కదా. లాస్ట్ 3 minutes నింపడానికి ఎంత మిగిలిపోయిందంటే 15 parts లాస్ట్ 3 minutesకి కాబట్టి సో దట్ మనకు ఆ టైం కూడా యాడ్ చేయాలి కదా. సో దట్ 3 + 11/2/3 అని చెప్పి రాసేస్తాము. ఓకేనా. సో దట్ మనకి ఎంత వస్తుంది, 14/2/3 minutes వచ్చేస్తుంది గైస్. ఇది మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 24 hours అండ్ ట్యాప్ బి ఫిల్ ఇన్ 20 hours వైల్ ట్యాప్ సి కెన్ ఎంటీ ఇన్ 15 hours అని చెప్పి అన్నారు. ట్యాప్ ఏ స్టార్టెడ్ ఎట్ 10 AM, ట్యాప్ బి స్టార్టెడ్ ఎట్ 12 PM అండ్ ట్యాప్ సి స్టార్టెడ్ ఎట్ 2 PM అని మెన్షన్ చేశారు. ఎట్ వాట్ టైమ్ అండ్ ఎంటీ సిస్టమ్ విల్ బీ ఫుల్ అని చెప్పి అంటున్నారు. ఓకే. ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఏ టైం పడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఏబిసి కదా. సో ట్యాప్ ఏది వచ్చేసరికి మనకు 24 hours అని చెప్పి మెన్షన్ చేశారు. సో 24 hours ఇది. ఇక్కడ నెక్స్ట్ 20 hours పడుతుందంట. బట్ ఇది ఎంటీ చేయడానికి ఎంతసేపు పడుతుంది, ఎంటీ చేయడానికి ఇది 15 hours పడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం తీసుకుంటారో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 120 వచ్చేస్తుంది అండ్ రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ రాసుకోండి. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ మాత్రం -8 వస్తుంది బికాజ్ ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి. ఓకేనా. అండ్ ఇంకేం డేటా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ చేశారట, 10 AM స్టార్ట్ చేశారు. అండ్ బి వచ్చేసరికి ఎప్పుడు 12 PM స్టార్ట్ చేశారు, 12 PM. అండ్ సి వచ్చేసరికి ఎన్నింటికి స్టార్ట్ చేశారట, ఆన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 2 PM ఆన్ చేశారనమాట. ఓకేనా. సో ఎంటీ ట్యాంక్ ఎప్పటికీ ఫుల్ అవుతుంది అని చెప్పి క్వశ్చన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్యాప్ ఏ వచ్చేసరికి 10 to 2 PM అది ఆన్ చేసే ఉంటుంది కదా. ఓకేనా. అండ్ ట్యాప్ బి వచ్చేసరికి 12 to 2 PM ఆన్ చేసే ఉంటుంది కదా. దెన్ ఆఫ్టర్ అవి అన్నీ 2 తర్వాత అన్నీ ఆన్ చేసి ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ నేను 10 to 2 PM తీసుకుంటున్నాను, 10 to 2 PM అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది ట్యాప్ ఏది, ఎన్ని అవర్స్ ఇది, ఇక్కడ వచ్చేసరికి 4 hours. ఓకేనా. 4 hours. సో ఇది ట్యాప్ ఏది తీసుకుంటున్నాను నేను, ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటున్నాను చూడండి. సో 4 into ట్యాప్ ఏది ఎఫిషియన్సీ ఎంత 5. సో ఇక్కడ 20. నెక్స్ట్ 2 PM నుంచి 12 PM to 2 PM అని చెప్పి తీసుకుంటున్నాను, 2 PM. ఓకే. ఇక్కడ ఎన్ని అవర్స్ గైస్, ఇక్కడ వచ్చేసరికి 2 hours. ఓకేనా. 2 hours.
సో ఇది బీది నేను తీసుకుంటున్నాను. సో 2 ఇంటూ ఇక్కడ బీది ఎఫిషియన్సీ ఎంత 6. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంతనో మనం చూద్దాము. ఓకేనా, రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి టోటల్ ఎంత కెపాసిటీ 120, దాంట్లో నుంచి రిమైనింగ్ చూద్దాము. 20 - 12 చేసేస్తే మనకు రిమైనింగ్ వచ్చేస్తుంది. సో ఎంత 88 అని చెప్పి వచ్చేస్తుంది. ఈ 88 వచ్చేసరికి 2 PM తర్వాత అన్నీ ఓపెన్ చేస్తారనమాట. ఓకేనా, సో అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే 2 PM తర్వాత మన ఎంత వస్తుంది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 5 + 6 - -8 అని చెప్పి వస్తుంది. దట్ ఈస్ మనకి ఎంత 3 అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా, సో 88 డివైడెడ్ బై 3 చేసేయాలి. ఆఫ్టర్ 3 PM నేను రాసేది ఇప్పుడు. ఓకేనా, ఆఫ్టర్ 3 PM. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 29 hours 20 minutes వస్తుంది. ఓకేనా, ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాను, బికాస్ ఈ చాప్టర్ని నేను ఒకే వీడియోలో కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో 29 hours 20 minutes అని చెప్పి వచ్చింది. ఇక్కడ 2 o'clockకి అన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే, సో 29 hours 20 minutes యాడ్ చేయండి దీనికి. సో మీకు ఎంత వస్తుంది ఇక్కడ వచ్చేసరికి 7:20 PM అని చెప్పి వస్తుంది. ఓకేనా, బికాస్ ఇది నెక్స్ట్ డే బికాస్ ఇక్కడ 29 hours అంటే మోర్ దాన్ 1 day కదా. సో ఇక్కడ ఇది నెక్స్ట్ డే 7:20 PMకి ట్యాంక్ నిండుతుంది. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ ఏ ఈజ్, ఇక్కడ ఏ లేదు, ఏ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ బి ఇఫ్ పైప్ బి టేక్స్ 40 minutes మోర్ టు ఫిల్ ఏ సిస్టమ్ దెన్ ఇన్ హౌ మెనీ బోత్ పైప్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ అని చెప్పి అడుగుతున్నారు. సో గొట్టం ఏ సామర్థ్యం బి కంటే 20% ఎక్కువ, గొట్టం బీకు ట్యాంకు నింపుటకు ఏ కంటే 40 నిమిషాలు ఎక్కువ అధికంగా పడుతుందట. సో 2 గొట్టాలు తెరిస్తే ఎంత కాలంలో ట్యాంక్ నింపగలవు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీస్ ఇచ్చారు కాబట్టి A/B ఎఫిషియన్సీ రేషియో మనం రాసుకుందాము. సో ఏది వచ్చేసరికి 100% అనుకుంటే బీది వచ్చేసరికి 100% అనుకుంటే ఏది వచ్చేసరికి 20% మోర్ కాబట్టి 120 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. సో ఎఫిషియన్సీ సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 6:5 వస్తుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే మినిట్స్లలో ఇచ్చారు, సో టైంలలో ఇచ్చారు. సో మీరు టైంలలో కన్వర్ట్ చేసుకోండి. సో ఇది రివర్స్ అయిపోతుంది కదా. సో 5:6 అని చెప్పి అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు, ఇక్కడ చూడండి, ఏ కంటే 40 నిమిషాలు ఎక్కువ పడుతుందంట బీకి. ఓకే, సో 6 - 5 వచ్చేసరికి మనకు ఎంత ఇచ్చారంటే 40 minutes అని చెప్పి ఇచ్చారు గైస్. ఓకేనా, సో 1 part ఈజ్ 40 minutes. ఓకేనా, ఏ వచ్చేసరికి ట్యాంక్ని ఎంతసేపట్లో నింపుతుందో తెలియదు, బీది కూడా తెలియదు. సో దట్ మనం ఇక్కడ దీని నుంచి తెలుసుకోవచ్చు. సో ఏది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి, 1 part ఈజ్ హౌ మచ్ 40 minutes అని ఇక్కడ వచ్చింది కదా మనకు ఇక్కడ. సో 5 parts ఈజ్ హౌ మచ్ అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, బికాస్ ఏ వచ్చేసరికి టైం 5 parts. ఓకే, 5 parts వచ్చేసరికి మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 40తో మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ 200 అని చెప్పి వస్తుంది. ఓకే, 200 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. సో ఇప్పుడు ఏది మనకు వచ్చేసింది. ఓకేనా, సో ఏ వచ్చేసరికి 200 minutes అని చెప్పి వచ్చేసింది. అండ్ ఇక్కడ రేషియో మనకు తెలుసు, ఎఫిషియన్సీ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ రేషియో ఉంది. సో ఇది 6, ఇది వచ్చేసరికి 5, ఇది బీది కాబట్టి. సో బీది వచ్చేసరికి మనకు తెలియదు. సో ఇక్కడ మనం టోటల్ కెపాసిటీ ఎలా తీసుకుంటామో ఆల్రెడీ ఏది తెలుసు కదా. ఓకేనా, సో 200 × 6 అని చేసేస్తే మనకు టోటల్ కెపాసిటీ వచ్చేస్తుంది కదా. ఓకేనా, సో టోటల్ కెపాసిటీ వచ్చేస్తుంది కాబట్టి ఆర్ఎల్స్ మీరు బీది క్యాలిక్యులేట్ చేసి, అంటే 6 parts ఎంతనో క్యాలిక్యులేట్ చేసి అదైనా ఆర్ఎల్స్ అని ఇక్కడ రాసైనా చేయవచ్చు. బోత్ ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా,
నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసరికి బోత్ పైప్స్ని ఓపెన్ చేసాము. సో ఇక్కడ 6+5 వచ్చేసరికి మనకు 11 అని చెప్పి వస్తుంది. సో టోటల్ కెపాసిటీ ఎంత? టోటల్ కెపాసిటీ 1200 డివైడెడ్ బై 11 అని చెప్పి రాస్తే మనకు ఎంత టైం పడుతుంది ఫుల్ అవ్వడానికి అది వచ్చేస్తుంది. అది వచ్చేసరికి 109 1/11 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, ఓకేనా. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. An efficiency of pipe A is 20% less than that of pipe B and 50% more than that of pipe C అని చెప్పి అన్నారు. If pipe A takes 32 minutes, ఇది టెక్స్ట్ కాదు, టేక్స్ అని చెప్పి ఉంటుంది. takes 32 minutes less than that of pipe B to fill a cistern, in how many minutes pipe C alone will fill the cistern అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ క్వశ్చన్ గైస్, బట్ మనం ఇక్కడ ఎఫిషియన్సీ రాసుకోవడంలోనే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఎలా రాసుకోవాలో కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సిమిలర్లీ ఇలాంటి ప్రాబ్లమే మనం అక్కడ కూడా చేసాము టైమ్ అండ్ వర్క్లో, ఓకే. సో ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం మనం ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసరికి, ఇక్కడ ఏది వచ్చేసరికి 20% మోర్ దాన్ దట్ ఆఫ్ బి అని చెప్పి అన్నారు. సో బీది యాక్చువల్లీ 100 అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏది ఎంత అయిపోతుంది? 120 అయిపోతుంది. అండ్ 50% మోర్ దెన్ దట్ ఆఫ్ సి అని చెప్పి అన్నారు. సో సిది వచ్చేసరికి సి కంటే 50% మోర్ దెన్ అని చెప్పి అంటున్నారు. దీన్ని మనం ఏతోనే కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ రిఫరెన్స్ ఏగానే తీసుకోవాలి మీరు, ఓకేనా. సో మనం ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ చూడండి, 50% సి కంటే 50% మోర్ దాన్ అని చెప్పి అంటున్నారు. సో 150% ఈజ్ ఎంత నేను తీసుకుంటున్నాను? 120 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవచ్చు కదా, బికాస్ సి కంటే 50% మోర్ దాన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇలా తీసుకోవచ్చు గైస్, ఓకే. 100% దట్ ఈజ్ సి వాల్యూ వచ్చేస్తుంది. 100% ఎంత అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే సి వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈజ్ మనకు ఎంత వస్తుందంటే క్యాలిక్యులేట్ చేసినట్టయితే 80 అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఆ వాల్యూ ఇక్కడ పెట్టేయండి, ఓకేనా. సో ఇక్కడ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోండి. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే మనకు 6 టైమ్స్ పోతుంది అండ్ దిస్ ఈజ్ 5 టైమ్స్, దిస్ ఈజ్ 4 టైమ్స్ పోతుంది, ఓకేనా. సో ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో మనకి ఇంత వచ్చింది. క్వశ్చన్ వచ్చేసరికి మనకు మినిట్స్లలో ఇచ్చారు కాబట్టి టైంలలో మీరు కన్వర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ 3 రేషియోస్ ఇచ్చారు, A:B:C అని చెప్పి 3 రేషియోస్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకు 1/A 1/B 1/C మనం ఏ విధంగా రాసుకుంటామంటే BC మల్టిప్లై చేసేసి తర్వాత CA మల్టిప్లై చేసేసి ఇవన్నీ ఈస్ట్లలో రాసుకుంటాము మనం రేషియోస్లలో, ఓకేనా. నెక్స్ట్ మనకు AB అని చెప్పి రాసుకుంటాము. ఇదే సేమ్ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఆల్రెడీ మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో చూసాము ఇది, ఓకే. సో మీకు ఒకవేళ గుర్తు రాకపోతే నేను ఇక్కడ ఇలా మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకుంటాము? 5/4 నెక్స్ట్ 6/4 6/4 నెక్స్ట్ 6/5 అని చెప్పి రాసుకుంటాము. సో దట్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 10, దాని తర్వాత 12:15 అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు? ఇఫ్ పైప్ ఏ టేక్స్ 32 minutes మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ బి అని చెప్పి అన్నారనమాట. సో పైప్ ఏ వచ్చేసరికి ఇది, పైప్ బి వచ్చేసరికి ఇది. సో 12 - 10 వచ్చేసరికి ఎంత ఇచ్చారు? 32 అని చెప్పి ఇచ్చారు, ఓకేనా. 2 పార్ట్స్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 32 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, మనకు సి ఎలోను ఎంతసేపట్లో ఫిల్ చేయగలదని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్. సో దట్ సి ఇది వచ్చేసరికి మనకి ఎంత? 15 parts. సో 2 parts ఈజ్ హౌ మచ్? 32 కదా. సో 15 parts ఈజ్ హౌ మచ్? మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనం 16తో మల్టిప్లై చేసాము. సో 15 × 16 మనం మల్టిప్లై చేసినాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 240 అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. ఇంటూ 16 చేసేయాలి ఇక్కడ, దట్ ఈస్ 240 అని చెప్పి వచ్చేస్తుంది, ఓకేనా. ఇది మన ఆన్సర్, ఇది మినిట్స్లలో ఉంటుంది, ఓకే. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే జస్ట్ దీన్ని రాసుకోవడమే. ఎఫిషియన్సీ ఏ విధంగా రాసుకోవాలో దానిపైనే ఆధారపడి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మీరు ఏ విధంగా రాసుకోవాలి అంటే మనం ఇన్వర్స్ రేషియో ఏ విధంగా రాసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు ఇది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ట్యాప్ ఏ టేక్స్ 4 minutes మోర్ టు ఫిల్ ఏ సిస్టమ్ దాన్ దట్ ఆఫ్ A and B together take. Tap B takes 9 minutes more than that of A and B together take.
ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ సిస్టమ్ అని చెప్పి అడుగుతున్నారు. గైస్, టైమ్ అండ్ వర్క్లో నేను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను. సో మనం ఇలాంటి క్వశ్చన్ మనకు కనిపిస్తే మనం రూట్ అని పెట్టేసి మనకు ఏ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయో ఆ నెంబర్ని రూట్లో పడేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దట్ మనకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది గైస్, ఇక్కడ 6 minutes అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కనిపించగానే రూట్ అని చెప్పి పెట్టేసి ఏ నెంబర్స్ కనిపిస్తాయో ఆ నెంబర్స్ని మనం రూట్లో పడేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పైప్స్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 6 hours. ఇవి రెండు కలిసి 6 hours ఫిల్ చేయగలవట. పైప్ బి టేక్స్ 5 more hours దాన్ దట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకు డైరెక్ట్ రిలేషన్ మాత్రం ఇవ్వలేదు. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ ఎలోన్ టు ఫిల్ ద సిస్టమ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే, బేసిక్ ఫండా ఏంటంటే, ఇప్పుడు ఇది ఏ ఇది బి, క్వశ్చన్ చదవండి. ఇద్దరు కలిసి ఎన్ని అవర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు, ఇద్దరు కలిసి 6 hours కంప్లీట్ చేయగలరట. సో ఇలా నేను రాసుకుంటున్నాను. ఓకే, పైప్ బి టేక్స్ 5 hours మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ వచ్చేసరికి x hours అని చెప్పి నేను అనుకుంటున్నాను. పైప్ బి వచ్చేసరికి 5 hours మోర్, దట్ ఈస్ x+5 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకేనా? సో దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది? ఎల్సిఎం చేసినట్లయితే x+5 వస్తుంది కదా. సో ఇది టోటల్ వర్క్ అనమాట, అంటే టోటల్ కెపాసిటీ అని చెప్పి అనుకోండి. ఓకేనా? టోటల్ కెపాసిటీ ఎక్కడ ఎంత? ఇంత. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేయండి. ఎఫిషియన్సీస్ ఏ విధంగా వచ్చేస్తుంది? x+5 ఇది దీనికి వచ్చేసరికి x అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ బోత్ ఓపెన్ అయినప్పుడు ఎఫిషియన్సీస్ ఎంత అయిపోతుంది? 2x + 5 అని చెప్పి అయిపోతుంది గైస్. ఓకేనా? 2x + 5 ఇది 2x+5. ఓకేనా? సో ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాసేయచ్చు అంటే, x × x+5 ఈజ్ ఈక్వల్ టు 2x+5 × 6 hours అనేది రాసేయచ్చు. నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ మీకు చేపించాను. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్లో వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే కాన్సెప్ట్ తెలియాలనే ఉద్దేశంతో మీకు ఇలా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి అన్నాను. ఓకేనా? సో అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ యూజ్ చేశాను గైస్. ఓకే, సో మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, సాల్వ్ చేయకుండా మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్లలో సంథింగ్ వాల్యూస్ ఏ వచ్చేసరికి 10 అని చెప్పి, బి వచ్చేసరికి 15 అని చెప్పి, సి వచ్చేసరికి 20, లైక్ వైజ్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. సో ఆప్షన్ ఏని మీరు చూస్ చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా మీరు ఆప్షన్ చూడండి. సో బోత్ సైడ్ మీకు ఏ వాల్యూ అయితే ఈక్వల్ వస్తుందో అది మీకు ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను x ప్లేస్లో 10 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను గైస్. 10 × 10 + 5 ఈక్వల్ టు 2 × 10 + 5 × 6 అని చెప్పి రాస్తున్నాను. సో ఇటు సైడ్ 150 వస్తుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి 20 + 25 × 6 వచ్చేసరికి మనకి ఎంత 150 అని చెప్పి వస్తుంది. సో బోత్ సైడ్ ఈక్వల్ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి 10 అయిపోతుంది గైస్. ఈ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసేయచ్చు. సో గైస్, ఇదే మనకు లాస్ట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద టైప్స్ మనకు టైమ్ అండ్ వర్క్లో చేయించాను. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను 16 questions మాత్రమే చేపిస్తున్నాను ఇక్కడ. గైస్, మన వీడియో లెక్చర్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.